హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో వంకాయ మేతి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిది. అటువంటి ఆకుకూరల్ని డైలీ పప్పులో వేసుకొని తినే కంటే కూడా అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కర్రీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. గుత్తి వంకాయలు కాకుండా పొడుగ్గా ఉంటాయి కదండి, ఆ వంకాయల్ని ఈ కర్రీకి యూజ్ చేయండి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే వంకాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి. అలాగే వంకాయ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి. ఇలా అయిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని వేయించుకోవాలి. పోపు దినుసులు అన్నీ చక్కగా వేగిన తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త పచ్చివాసన పోయిన వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోపులా వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు అది పచ్చివాసన పోయిన వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెంతి ఆకు మగ్గించడం వల్ల మెంతి ఆకు మాత్రం అస్సలు చేదుండదండి, చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి 1 కప్పు టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక చిన్న గ్లాస్తో వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కర్రీస్ చేసినప్పుడు మధ్యలో మనం వాటర్ వేస్తాం కదండి, ఆ వాటర్ని ఖచ్చితంగా కొద్దిగా వేడి చేసి యాడ్ చేసుకోండి. అలా వేయడం వల్ల కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం కర్రీ వండుతున్నప్పుడు కర్రీ అనేది హాట్గా ఉంటుంది. దానిలో చల్లనీళ్ళు వేసి వండడం కంటే కూడా ఈ విధంగా వేడి నీళ్ళు వేసి వండితే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారము, 1 స్పూను వేయించిన ధనియాల జీలకర్ర పొడి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు యాడ్ చేసిన వాటర్ కూడా హాట్ వాటరే అండి. ఈ కర్రీలోకే కాదు, మనం ఏ కర్రీస్ చేసినప్పుడైనా సరే వాటర్ని కొద్దిగా వేడి చేసి యాడ్ చేసుకోండి. ఇలా అంతా కూడా చక్కగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఆ మసాలాలన్నీ చక్కగా వంకాయకు పట్టేలాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే వంకాయ మేతి కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నిజంగా చెప్తున్నానండి, ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వంకాయలు తెచ్చినా మెంతాకు తెస్తాము, మెంతాకు తెచ్చినా వంకాయలు తెస్తాము, కేవలం ఈ కర్రీ చేయడం కోసం మాత్రమే. మీరు కూడా ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేశారంటే తప్పకుండా ఎప్పుడూ చేస్తూ ఉంటారు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.